హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక చక్కటి స్పాయించింది హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, వీడియోని చూడగానే లైక్ చేయండి, అలాగే హై పాయింట్స్ని అయితే ఇవ్వండి. హై పాయింట్స్ ఇవ్వడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. అంతేకాదు, వ్యూవర్షిప్ పెంచే బాధ్యత మీ చేతుల్లోనైతే పెట్టేశాను. మరి మీరే వ్యూవర్షిప్ని పెంచాలి. ఖచ్చితంగా ఈ వీడియోని మరికొంతమంది మనలాంటి హర్రర్ ప్రేమికులకి షేర్ చేసి, అంతేకాదండోయ్, కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతిరోజు ఇక్కడ వచ్చే హర్రర్ వీడియోస్ చూడాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక బెల్ సింబల్ అయితే వస్తుంది, దాన్ని కూడా హిట్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తుంది. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు రాజస్థాన్ కోటాలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని అయితే చూపించబోతున్నాను. చిన్న ఫుటేజ్ క్లిప్పింగ్ అయితే రికార్డ్ చేశాను నేను, అది వేస్తున్నాను, చూడండి. చూసారు కదండి, చాలా డేంజర్గా ఇలాంటివి కూడా జరుగుతాయా అని అనిపించింది అనమాట. నేను ఈ ఫుటేజ్ చూసినప్పుడు అయితే భయపడ్డాను. యాక్చువల్గా ఇది నార్త్ ఇండియన్ ఒక ఆయన అయితే పెట్టారనమాట. రాజస్థాన్ కోటా ఏరియా, అక్కడ చీరలు ఫేమస్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. కోటా శారీస్ చాలా బాగుంటాయి. అయితే ఆ ఏరియాలోని చదువుకోవడానికి అని చెప్పేసి వేరే స్టేట్ నుంచి ఇద్దరు అమ్మాయిలు అయితే వచ్చారు, ప్రియా ఇంకా అలాగే నతాషా. అయితే వాళ్ళకి అతి తక్కువ ధరలోని పీజీని అయితే వెతుక్కున్నారు. వాళ్ళ కాలేజ్కి కొంచెం దూరంలోనే పీజీ దొరికింది. వాళ్ళే వండుకుంటున్నారు. చక్కగా ఒక రూము, అందులోనే కిచెన్, ఒక పక్క బాత్రూమ్ అయితే ఉంది. సో ఇద్దరు పిల్లలకి అది సరిపోతుంది కదా, అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. వాళ్ళు ఆ రూమ్ని అయితే తీసుకున్నారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ప్రియాకైతే ఏదో తేడాగానైతే అనిపిస్తుంది. ఎవరో వాళ్ళిద్దరిని చూస్తున్నట్టు, ప్రియా కుకింగ్ చేస్తున్నప్పుడు తన వెనకాల ఎవరో నించున్నట్టు, ఇంకా అలాగే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బాత్రూంలో ఎవరో తన్నే చూస్తున్నట్టు, ఇలా సస్పీషియస్గానైతే అనిపిస్తుంది ప్రియకి. అనిపించేసరికి తనైతే నతాషాకి చెప్పింది, ఇలా ఎవరో నన్ను చూస్తున్నట్టుగా అనిపిస్తుంది, నీకేం అనిపించట్లేదా అంది. అంటే లేదే, నాకేం అనిపించట్లేదు అంది. వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోతే కాలేజ్కి, మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో వస్తారనమాట. ఈవినింగ్ వచ్చిన తర్వాత చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి కుకింగ్ చేసుకొని తినేసి కాసేపు చదువుకొని మళ్ళీ పడుకుని పోతుంటారు. సో వాళ్ళకి ఏం తెలియట్లేదు. కానీ మార్నింగ్ లెగ్చేసరికి ఇద్దరికి ఒకే విధంగా నీరసంగా అనిపించడం, నిస్సత్తుగా అయిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు అలా అవుతుందో వాళ్ళిద్దరికీ తెలియట్లేదు. అయితే ఒకరోజు వీకెండ్ అయితే వచ్చింది, ఫస్ట్ వీకెండ్. వాళ్ళు అక్కడ దిగిన తర్వాత ఫస్ట్ వీకెండ్ అనమాట. ఆ రోజు నతాషా బట్టలు అయితే ఉతుక్కుంటుంటే తనకి కూడా ఎవరో తన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు అన్నట్టుగానైతే అనిపించింది. వెంటనే ప్రియకి చెప్పింది, నాకు అలాగే అనిపిస్తుంది ఈరోజు అని. కదా, నేను అదే చెప్తున్నాను, చూడు ఎందుకనో మనం ఒక్కరమే కాదు, ఎవరో మనతో ఉన్నట్టుగా అనిపిస్తుంది, నాకు ఎందుకో భయం వేస్తుంది అని అంది. ఎప్పుడైతే ఇలాంటి భయాలు ఒకసారి పుడతాయో అవి ఇంకొంచెం ఎక్కువైపోతూ ఉంటాయి. మరి అలానే ఆ రోజు ఏంటంటే నైట్ వీళ్ళిద్దరూ పడుకున్నారు. 1:32 ఆ టైంకి ఏంటి అని అంటే పెద్దగా ఎవరో అరిచినట్టుగా, ఏడుస్తున్నట్టుగా, వీళ్ళ క్యారిడార్లో పరిగెడుతున్నట్టుగానంతే సౌండ్స్ వచ్చేసరికి ఇద్దరు ఒకసారిగా మేల్కొన్నారు. గబగబా బయటికి వెళ్ళి తలుపు తీసి చూశారు. ఎవరో అమ్మాయి ఏడుస్తూ పరిగెడుతున్నట్టుగానైతే వీళ్ళకి శబ్దాలు వినిపించాయి. బయటకు వెళ్ళి చూస్తే ఎవ్వరూ లేరు. భయపడిపోయారు ఇద్దరును. భయపడిపోయి లోపలికి వచ్చేసి తలుపేసేసుకున్నారు. ఏంటి ఆ శబ్దాలు, ఎవరు ఏడుస్తున్నారు ఏంటి అని అంటుంటే ఇంకా ఎక్కువగానైతే వినిపిస్తున్నాయి. ఇద్దరు భయపడిపోయి ఓ మూలకెళ్ళి కూర్చొని అంతా వింటున్నారు. నిద్ర పట్టట్లేదు. పడుకుందామని ప్రయత్నిస్తున్నా కూడా పడుకోలేకపోతున్నారు. ఎవరో ఆ రూమ్లో తిరుగుతున్నట్టు, పిల్లలు ఏడుస్తున్నట్టు, ఒక లేడీ పరిగెడుతూ హెల్ప్ చేయండి అని అరుస్తున్నట్టు ఇలా అయితే వినిపిస్తున్నాయి. కానీ బయటికి వెళ్తే ఏం కనిపించట్లేదు. ఇంకా భయపడ్డారు. ఆ రోజు మార్నింగ్
నతాషా అయితే ఒకటి ఫిక్స్ అయిపోయింది, ఇంక ఇలా లాభం లేదు, సీసీటీవీ కెమెరా ఒకటి మనం రూమ్లో సెట్ చేద్దాము అని చెప్పేసి, ఆన్లైన్లో ఇప్పుడు అన్నీ దొరికేస్తున్నాయి కదండి, ఈజీగా అవైలబుల్గా ఉంటున్నాయి. సో తను అమెజాన్లోనో ఎందులోనో పెట్టిందంట సీసీ కెమెరా, పెట్టింది, అది వచ్చింది, ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు వీళ్ళకి అంటే వీళ్ళు పడుకునే ఆ మంచాలకి కనిపించేటట్టుగాను పైన అయితే ఫిక్స్ చేయించారు. వాళ్ళ సెల్ ఫోన్కి కనెక్ట్ చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. ఆ రోజు నైట్ నార్మల్గానే పడుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు లేచి రాత్రి ఏంటి రికార్డ్ అయ్యిందో చూద్దాము అని చెప్పేసి ఓపెన్ చేసి ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తున్నారు. ఏమవుతుందని అంటే అక్కడ ఎవరైనా తిరిగినప్పుడు లేదా అంటే పర్సన్ ఎవరైనా డిటెక్ట్ అయినప్పుడు మనకి అక్కడ చూపిస్తుంది అనమాట, గీతలు వచ్చి పైన ఇక్కడ డిటెక్ట్ అయినప్పుడు అక్కడ కలర్ చేంజ్ అయి ఉంటుందన్నమాట. సో ఆ ఫుటేజ్ వరకు వెళ్ళి అక్కడ చెక్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది ఈజీగా, అక్కడ ఎవరో మూమెంట్ ఉంది, ఎవరో వెళ్ళారు అనేది తెలుస్తుంది. సో అలానే వీళ్ళు చూసి ఓపెన్ చేసి చూస్తే ఆ టైంలోని ఇప్పుడు నేను చూపించాను కదా చిన్న క్లిప్పింగ్, ఆ ఫుటేజ్ అయితే ఉంది. అతి దారుణంగా ప్రియని ఎవరో కొడుతున్నారు. నిద్దట్లోనే ఉండి తనకి తానే హర్ట్ చేసుకుంటుంది, ఇలా బుర్ర అయితే పిల్లోకేసి కొట్టుకుంటుంది, ఇంకా ఇలా లేచి కూర్చుంది, ఏంటేంటో చేస్తుంది. పాపం ప్రియకి ఇవేం కూడా గుర్తులేవు. అలాగే నతాషకు కూడాను తన పక్కన ఇలా జరుగుతుందని కూడా తనకి అవగాహన అయితే లేదనమాట. మరి అది చూడగానే ఎవరికైనా భయం వేస్తుంది కదండి, అంతే వీళ్ళిద్దరూ భయపడిపోయి ఇంకా ఇక్కడ అస్సలు ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని చెప్పేసి ఆ పీజీని అయితే ఖాళీ చేసి వెళ్ళిపోయారంట. బ్యాక్ స్టోరీ ఏంటో అయితే మనకు తెలీదు, ఇంతవరకే నేను అందులోనైతే చూశాను. అయితే ఈరోజు నేను చెప్పబోయే స్టోరీకి రిలేటెడ్గా ఉంది అని చెప్పేసి ఈ స్టోరీని అయితే ఇంకా ఈ రియల్ ఫుటేజ్ని అయితే చూపించడం జరిగింది. ఏంటి అని అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. కాకపోతే ఇది హాస్టలర్స్కి జరిగిన రియల్ ఇన్సిడెంట్ అనమాట. మరి మీ అందరికీ తెలిసిందే, మన తెలుగు రాష్ట్రాల్లోని దీనికి మించిన కాలేజీలు ఉండవనే చెప్పుకోవాలి. ఫస్ట్ నుంచి కూడా ఒకటి అనేసరికి మీ అందరికీ అర్థమైపోతుంది. నేను ఇక్కడ పేరు అయితే చెప్పట్లేదు. ఈ హాస్టల్స్ ఎలా ఉంటాయంటే హాస్టల్స్ అనే కన్నా జైలు అని చెప్పుకోవచ్చు. మరి అలా అయితే ఉంటాయి, పిల్లల్ని కూడా అలానే చూస్తారు. లోపల ఏం జరుగుతుందో చాలా మందికి తెలియదు. కొన్నిసార్లు అక్కడ క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి, దాన్ని కప్పిపుచ్చుతారు. అలాగే ఎన్నో అనాయింగ్ థింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మనకి ఇవన్నీ కూడాను అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, అక్కడ ఉన్న స్టూడెంట్స్కి, అందులో చదువుతున్న స్టూడెంట్స్కి తెలుస్తుంది. కానీ అందరి నోళ్ళు కూడా మూయిస్తారు, బయటకు అయితే రానప్పుడు. కొన్ని మాత్రమే బయటకు వస్తాయి. ఎప్పుడు పేరెంట్స్ ఊరుకోకుండా బయటికి వచ్చి గళం విప్పినప్పుడే కదా తెలుస్తుంది అక్కడ ఇలా జరిగిందంట అని చెప్పి. ఎన్నెన్నో విషయాలు అయితే అందులో ఒకటి ఈరోజు మనం చెప్పుకుందామండి. సాత్విక్ ఒక మంచి కుటుంబం నుంచి అయితే వచ్చాడు. తను బాగా చదువుకుంటాడు. ఎలా అంటే ఒక పక్క ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారు, అలాగే అబ్బాయి కూడా బాగా చదువుతాడు, బుద్ధిమంతుడు అనమాట. అయితే ఇంకా వాళ్ళు ఏం చేశారు అని అంటే ఈ అబ్బాయిని సూపర్ టాప్ లెవెల్లోని ఉంచారు. ఇందులోనే వాళ్ళకి ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఇందులో లెవెల్స్ అయితే ఉంటాయి. అయితే ఎంసెట్కి ప్రిపేర్ అయిన వాళ్ళని ఒకవైపు, అలాగే మెయిన్స్, జేఈ, ఐటీ ఇలా ఉంటాయి కదా, వీటిని డివైడ్ చేసి వాళ్ళని ఒకవైపు వీళ్ళని ఒకవైపు, టాపర్స్ని ఇంకోవైపు పెట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది అనమాట. టాపర్స్కి ఉన్న సబ్జెక్ట్ అంతా కూడాను, మిగతా వాళ్ళకి అలా స్లోగా వెళ్తూ ఉంటుంది. అయితే అలానే ఈ అబ్బాయిని టాపర్ కదా, అందుకని చెప్పేసి ఒక హాస్టల్లోని రూమ్లోనైతే పెట్టారు. రూమ్కి 4-5 అబ్బాయిలు. అయితే అందరూ ఒకలాగా ఉండరు కదండి, అందరు మైండ్ సెట్ ఒకలాగా ఉండదు. అయితే అందులోని ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు చదువుతాడు, అలాగే బాగా డబ్బులున్న వాళ్ళు అనమాట. చాలా ఎక్కువ డబ్బులున్న వాళ్ళు, మంచి పలుకుబడి డబ్బు ఉన్న వాళ్ళు అనమాట. వాడు ఏం చేసినా కూడా ఎవరు ఏమి చెప్పరు. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడాను వాడిని ఏమనరు అనమాట. మరి ఎలా పెంచితే పిల్లలు ఎక్కడున్నా కూడా మనం హాస్టల్లో వేసినా కూడా వాళ్ళకి బుద్ధి రాదు, వాళ్ళని హింసించుకు తింటారు. వీడు చదువుకోవడానికి అయితే రాలేదు, ఏంటంటే ఎంజాయ్ చేయాలి లైఫ్ని అని చెప్పేసి వచ్చాడు. చదువుతాడు, కాకపోతే ఇంకా ఎంజాయ్ చేయాలి లైఫ్ని అని వచ్చాడనమాట. అంతేకాకుండా హాస్టల్లోని పిల్లల్ని వేధించుకు తింటూ ఉంటాడు. అయితే
సాత్విక్ కొత్తగానైతే జాయిన్ అయ్యాడు. వీళ్ళకి ఇచ్చిన రూమ్లోని మరొక 2 పిల్లలు వాడితోనే చేరి వాడిని కూడి ఇంకా అంతా అల్లరి చేస్తున్నారనమాట. సాత్విక్ ఏంటి అని అంటే కామ్గా తన పని ఏదో తను చూసుకోవడం, చదువుకోవడం ఇంతవరకే. అయితే అది ఈ అబ్బాయికి నచ్చలేదు. తను చదువుకుంటూ ఉంటే లైట్ ఆన్ చేయడము, ఇంకెంతసేపు చదువుతావు అనడము, తను కూర్చొని అటుపక్క తిరిగి చదువుకుంటూ ఉంటే తన మీద బాల్స్ విసరడము, లేదంటే స్టోన్స్ ఏవో తెచ్చి కలెక్ట్ చేసి వాటిని విసరడము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండేవాడంట. తను ఇంకా ఇదంతా కూడా తట్టుకోలేకపోయాడు. ఒకరోజు ఏం చేశాడు, తను పడుకొని ఉంటే పిల్లోతోని మొహాన్ని నొక్కేస్తున్నాడంట, ఊపిరి అందనివ్వకుండాను. ఇలాంటి పనులు చేస్తే ఎవరికైనా భయం వేస్తుంది కదండి. అయితే తిను భయపడిపోయాడు. వాళ్ళతో నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. అందులోకి హాస్టల్లోకి కొత్తగా వెళ్ళిన తర్వాత వాళ్ళకి హోమ్ సిక్ అయితే వస్తుంది. ఇలా హోమ్ సిక్ అయ్యి ఇంటికి అయితే వెళ్ళాడు. ఇంట్లోని చెప్పాడనమాట. అక్కడ చెప్పలేక ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోని వాళ్ళ ఫాదర్కి అయితే చెప్పాడు, ఇలా జరుగుతుంది హాస్టల్లోని, నాకు నచ్చట్లేదు నాన్న, భయం వేస్తుంది, వాడు ఇలా నన్ను కొడుతున్నాడు అని చెప్తే, సరే నాన్న అయితే నేను మాట్లాడతాను అని చెప్పేసి ప్రిన్సిపల్తో మాట్లాడి, ఇంకా అబ్బాయిని ఏమి అనకండి, మా వాడినే వేరొక రూమ్కి షిఫ్ట్ చేసేయండి అని చెప్పడంతో వాళ్ళు ఏం చేశారు, హాస్టల్ వాళ్ళు ఆయన వేరొక రూమ్కి అయితే షిఫ్ట్ చేసేసారు. అయితే రాత్రి అప్పుడు పడుకోకుండా వీళ్ళందరూ ఏంటంటే సెల్ ఫోన్లు చూసుకోవడం, క్రికెట్ మ్యాచ్లు చూసిందే కాకుండా బెట్టింగ్లు కాసుకోవడం, ఎవరైనా ఓడిపోయినా గెలిచినా అక్కడున్న మంచాలు, ఫ్యాన్లు, లైట్లు విరగొట్టేయడం, ఇంకా అలాగే సీసీ కెమెరాలు పగలగొట్టేయడం, ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉండేవారంట. అయితే ఇంతవరకు బాగానే ఉంది. ఒకరోజు మరి ఫ్రెషర్స్ కదా, వీళ్ళకి పార్టీ అయితే జరుగుతుంది. వాడు ఏం చేశాడు అని అంటే మిగతా స్టూడెంట్స్ని అందరినీ గ్యాదర్ చేసి, నా బర్త్డే లాస్ట్ వీక్ అయిపోయింది, దానికి పార్టీగాను ఈరోజు అయితే ఇస్తున్నాను, మనందరం ఈరోజు సినిమాకి వెళ్దామని చెప్పేసి ఎవరి దగ్గర ఏ పర్మిషన్ తీసుకున్నారో తెలియదు కానీ బయటకు అయితే వెళ్ళారండి. అంటే డబ్బున్న వాళ్ళకి ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయేమో బయటకి అయితే వెళ్ళారు, సినిమాకి వెళ్ళారు. రిటర్న్ అయితే వచ్చేసారు. వాళ్ళు వచ్చేసరికి లేట్ నైట్ అనమాట. అయితే వీళ్ళు ఉంటున్న ఆ ఏరియా ఎలా ఉంటుందా అంటే కంప్లీట్గా గ్రౌండ్ చుట్టూ అంతా కూడాను దూరంగా బరియల్ గ్రౌండ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే వీడు కొంచెం తొంటరి పిల్లాడు కదా, అదేంటి ఈరోజు అమావాస్య కదా, అక్కడ బరియల్ గ్రౌండ్ ఉంది, చాలా మంది చెప్తూ ఉంటారు కదా అమావాస్య సమయంలోని బరియల్ గ్రౌండ్ దగ్గర దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి, అలా అవుతుంటుంది ఇలా అవుతుంటుందని. నిజమో కాదో మనం చూద్దాము, వెళ్దాంరా, ఎలాగా సినిమా అయిపోయి వచ్చేస్తున్నాం కదా, కొంచెం లేట్ అవుతుంది, వెళ్ళి వచ్చేద్దాం, అక్కడికి వెళ్ళి చూసుకొని వద్దామని చెప్పేసి. సో ప్రణయ్తో పాటు 4గురిని అయితే తీసుకొని వెళ్ళాడు సినిమా హాల్కి. వెళ్ళి వస్తున్న సమయంలో వీడేం ప్లాన్ చేశాడు అని అంటే, వీళ్ళ హాస్టల్కి వెనకట్లో ఉన్న బరియల్ గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి, ఈరోజు అమావాస్య కాబట్టి అమావాస్య టైంలోని చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కదా, అది నిజమో కాదో మనం తేల్చుకొని వద్దాము, బరియల్ గ్రౌండ్కి వెళ్దాము అని చెప్పేసి వీళ్ళందరినీ ఒప్పించాడు ఆ పిల్లడు. ఒప్పించి ఎందుకు చెప్పండి ఇలాంటి పనులన్నీ కూడా, లేనిపోని పనులన్నీ కూడా చేయడం అనమాట. అయితే ఇంకా వాళ్ళైతే భయపడ్డారు. అందులో ఒక అబ్బాయి అయితే ససేమిరా నేను రాను అని అంటే వాడిని కొట్టాడంట. నువ్వు రాకపోతే నేను ఒప్పుకోను అని చెప్పేసి బలవంతాన్ని లాక్కెళ్ళారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఉంటుందన్నారు, ఏమీ లేదు అని చెప్పేసి వాడి సెల్ ఫోన్ ఉంటే వాడి సెల్ ఫోన్తో వీడియోలు తీసాడంట. అక్కడ ఏవేవో కాష్టం ఏదో కాలుతుందంట దూరంగాను. ఇంకా మిగతావన్నీ కూడా ఆ టైంలోని ఎవరు ఉండరు కదండి, ఉన్న ఒక్క వాచ్మెన్ కూడాను, ఆ బరియల్ గ్రౌండ్కి ఉన్న వాచ్మెన్ ఆ టైంలో అక్కడ లేడు. వీళ్ళు వెళ్ళారు, చక్కగా వెళ్ళి అంతా తిరిగేసి చూసేసుకొని ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ యూరినేట్ అయితే చేశాడు. అది కూడాను ఒక సమాధి దగ్గర యూరినేట్ అయితే చేసేసి అంత నవ్వుకొని సరదాగా తిరిగేసి అక్కడ ఫోటోలు తీసుకొని ఒక్కొక్క సమాధి దగ్గర కూర్చొని ఫోటోలు తీసుకోవడం అంట. వాళ్ళని ఇలా పట్టుకొని, ఆ సమాధిని ఇలా పట్టుకొని అవన్నీ చేసుకొని చాలా చెత్తగా, అంటే పెంపకాలు కొంతమందివి ఇలాగే ఉంటాయేమో మరి దరిద్రంగాను. వాడేమో ఇలాంటి పనులన్నీ చేసి ఆడు చేసింది కాకుండా ఇంకో 4గురిని చెడగొట్టి అక్కడ తీసుకెళ్ళి రిటర్న్ మళ్ళీ
కాలేజీ వైపు అయితే వచ్చేసారు. వాచ్మెన్ ఏమో అడిగాడు, ఏం బాబు ఇంత లేట్ అయిపోయిందంటే నీకెందుకు అని చెప్పేసి వాడికి డబ్బులు ఇచ్చాడంటే 500 ఎంతో. వాడు నోరు మూసుకొని ఉన్నాడు. లోపలికి వెళ్ళిపోయారు. ప్రణయ్కి బాగా ఫీవర్ అయితే వచ్చేసిందంట. ఫీవర్ వచ్చేసి గడగడ వణికిపోతున్నాడంట. వణికిపోతూ ఉంటే అక్కడ వాటితో పాటు ఉన్న మిగతా నలుగురు కూడాను ఏమైందిరా అంటే ఏమో తెలీదు, నాకు బాగా జ్వరంగా అనిపిస్తుంది, కాళ్ళు చేతులు లాగేస్తున్నట్టున్నాయి అని చెప్పాడంట. చెప్తే సరే ఇంకా వెంటనే అక్కడ ఉన్న సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాగా వాడికి బాగాలేదు ప్రణయ్కి అంటే వెంటనే ఇమీడియట్గా ఏవో టాబ్లెట్స్ అయితే తెచ్చి ఇచ్చాడంట. వేసుకొని పడుకుని పోయాడు. పూర్తి నిద్రలోనైతే ఉన్నాడు. మధ్యరాత్రి ఒక 2:30-3 అవుతున్న సమయంలోని ఎవరో తన మంచం చుట్టూ తిరుగుతున్నట్టుగానైతే తనకు ఒక ఫీలింగ్ అయితే కలిగింది. కళ్ళిప్పి చూసేసరికి ఒక తెల్ల చీర కట్టుకున్న ఆవిడ తినకాసే కోపంగానైతే చూస్తుందంట. చూస్తుంటే అది చూసి భయపడి లేచి ఆరాలనుకున్నాడు, కానీ లేవలేకపోతున్నాడు. కాళ్ళు చేతులు కదపలేకపోతున్నాడు. పైకి లేద్దా అంటే లేవలేకపోతున్నాడు. ఎవరో పెట్టి నొక్కేస్తే ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుందంట. అది పైకి అనిపిస్తూ ఉంటే ఇంకా అటు ఇటు చూసి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుద్దామని చెప్పి వాడు ఈలోగా ఆవిడ తన 2 చేతులతో గట్టిగానో పీకనైతే నొక్కేస్తుందంట. వాడికి చాలా నొప్పి అయితే వచ్చేస్తుంది. బయటికి గొంతు పెగలట్లేదు. అరుద్దామని చూస్తున్నాడు కానీ అరవలేకపోతున్నాడు. అంతేకాకుండా బుగ్గల మీద ఫాట్ మని శుభ్రం కొట్టేసిందంట. ఆడాపేడాను కొట్టేస్తూ ఉంటే భయపడిపోయి ఇంకా గట్టిగా అరిచాడంట. అరిచేసరికి ఆ అరుపుకి పక్కనున్న వాళ్ళు లేచి ఏమైందిరా అని దగ్గరికి వెళ్తే ఎవరో వచ్చారు, నన్ను కొట్టేస్తున్నారని భయపడిపోయి అరుస్తున్నాడంట. అరుస్తుంటే ఈ లోపు అతను అయితే వచ్చాడంట. వచ్చి ఏమైంది బాబు ఏమైంది అని అంటే ఇలాగ ఎవరో వచ్చి నన్ను కొడుతున్నారని ఏడుస్తున్నాడంట. నాకు భయం వేస్తుంది అని అంటే అతనేమో వచ్చి ఏం లేదు నేను ఇక్కడే ఉన్నాను కదా, ఏం కాదులే బాబు పడుకో అని చెప్పేసి పడుకోమన్నాడంట. కానీ తన ఒళ్ళు మటుకు చాలా కాలిపోతుందంట. జ్వరం ఎక్కువైపోయింది, కాలిపోతుంటే ఇంకా లాభం లేదు అని చెప్పేసి తెల్లవారి లేచిన తర్వాత వెళ్ళి చూస్తే వాడు అలానే పడుకొని ఉన్నాడు. ఇంకా ఒళ్ళు వేడిగానైతే కాలుతుంది. ఇంకా వెంటనే సార్లకి చెప్పి ఇలాగ అవుతుందండి, వాడికి బాగాలేదు అని అంటే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అని అంటే వాళ్ళేమో ఇమీడియట్గానైతే వచ్చారంట. వచ్చి వెళ్తూనే డాక్టర్కి అయితే చూపించారు. ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించారు. డాక్టర్లు ఏవో మందులు రాశారు. ఏం కాదండి తగ్గిపోతుంది, వైరల్ ఫీవర్ అని చెప్పారు. సరే ఇంకా హోమ్ సిక్ కూడా అయ్యి ఉంటాడు, అందుకే అయ్యి ఉంటుంది అని చెప్పి ఇంటికి తీసుకొచ్చారు. వాడికి అంటూ ప్రత్యేకమైన రూమ్లో టీవీ, ఏసీ అన్నీ కూడా ఉన్నాయి. మరి ఇలా పెంచితే పిల్లల్ని ఇంకా వాళ్ళు చెడిపోక ఇంకేమవుతారు చెప్పండి. అయితే వాడు ఇంటికి వచ్చిన తర్వాత కూడాను ఇంకా ఏంటో భయంగా బిత్తర చూపులు చూస్తున్నాడు. అటు ఇటును చూస్తుంటే ఏమైందిరా నీకు ఏమైంది అని అంటుంటే ఏం చెప్పట్లేదు. అయితే సరే ఇంకా ఏవో తినడానికి ఇచ్చారంట. తినేసి కక్కేశాడు మొత్తం అంతాను. కక్కేసరికి అదంతా జిగట్టుగాను చాలా బ్యాడ్ స్మెల్, అంటే పాడైపోతే ఎలా వస్తుందో అలా అయితే వస్తుందంట. అలా వచ్చేసరికి కడుపులో నొప్పి అంటూ ఏడుపు మొదలు పెట్టాడంట. మోషన్స్ పట్టుకున్నాయి ఓ పక్క నుంచి, అది కూడాను రక్త విరోచనాలు. వీళ్ళకి భయం వేసేసింది. ఏంటి ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా, సడన్గా ఇలా అయిపోయాడు ఏంటి అని. వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఎవరో ఉంటే అతనికి ఫోన్ చేసి ఇలా అవుతుందండి, హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ఆయన ఏవో టాబ్లెట్స్ ఇచ్చారు, ఫుడ్ పెడితే ఫుడ్ కక్కేశాడు, తర్వాత మోషన్స్ పట్టుకున్నాయి, ఇలా అవుతుంది అని అంటే అతను అన్నాడంట, సరే నేను కొన్ని టాబ్లెట్స్ చెప్తాను, అవి తీసుకొని ఇవ్వండి, ఏం కాదు తగ్గిపోతుంది, నార్మల్ ఇదంతా ఫీవర్లోనే అని అనేసాడంట. అతను కూడా అనేస్తే సరే వీళ్ళు వెళ్ళి ఆ టాబ్లెట్స్ కూడా తెచ్చారు కంట్రోల్ చేయడానికి, మోషన్స్ కంట్రోల్ అవ్వడం కోసం. నీరసంగానైతే అయిపోయాడు. ఇలాగా ఒక్క రోజుకే కళ్ళు పళ్ళు లాగేసి ఇలాగైతే అయిపోయాడంట పిల్లడు. అయిపోయాడు, ఇంకా కామ్గానైతే పడుకొని ఉన్నాడు. అప్పటికి రాత్రి 10:30 ఎంతో అవుతుంది. వీడు ఇంకా ఏం తినలేదు, టాబ్లెట్లు వేసుకోవాలి. వాళ్ళ అమ్మ 2-3 సార్లు వచ్చి తినమని చెప్పింది, నేను తిన్ను, నాకు ఇష్టం లేదు, నాకు వద్దు అని చెప్పేశాడు.
పొగరుగా మాట్లాడతారు ఆ ఏజ్లో పిల్లలు, టీనేజ్లోని. అందులోకి మగపిల్లల్ని అస్సలు పట్టుకోలేము. అయితే మరి రావద్దని తిట్టేసరికి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది. వద్దాంలే అని చెప్పి వెళ్ళిపోయింది. 10:30 ఎంత అవుతుంది. ఆ సమయంలోని ఆ అబ్బాయి చుట్టూ ఆ అబ్బాయి ఉన్న మంచం చుట్టూ కూడాను మనం నిన్న నైట్ ఎలా జరిగిందో అలాగే ఆ తెల్ల చీర కట్టుకున్న ఆమె వచ్చి తన చుట్టూ తిరుగుతూ తన దగ్గరికి వచ్చి గట్టిగానైతే అరిచిందంట. అరిచేసరికి భయపడిపోయి తుల్లిపడి లేచాడు. లేచేసరికి ఆ మొహం బాగా నల్లగా కమిలిపోయినట్టుగా అయిపోయి, ఎప్పటి నుంచో మట్టిలో ఉండిపోతే ఎలా మట్టి కట్టుకుపోతాయి బట్టలన్నీ, అలా మట్టి కట్టుకుపోయి చింపురు జుత్తుతోని అది భయంకరంగానే కనిపిస్తుందంట. అంతేకాకుండా తన దగ్గరికి వచ్చి మళ్ళీ అలానే పేక గట్టిగా నొక్కేస్తూ అడాపిడా కొట్టేసిందంట. కొట్టేసరికి వీడు గట్టిగా అరిచేశాడు. అరిస్తే ఈలోగా వాళ్ళ అమ్మ అయితే వచ్చింది. ఏమైందిరా అంటే అది వచ్చి నన్ను కొడుతుంది అని అంటున్నాడంట పిచ్చిగాను. అంటుంటే ఎవరు వచ్చారు ఏంటి అని అంటే వచ్చింది అది వచ్చింది నన్ను కొడుతుంది అంటున్నాడంట. అంటుంటే ఆవిడకి ఏదో అర్థమయ్యి ఆంజనేయ స్వామి బొట్టు పెట్టి నిమ్మకాయ ఏదో దిగదుడ్చి పారేసి, సరే రేపు తెల్లవారు చూసుకుందాము, ముందు నువ్వు తినేసే నాన్న, నేను ఇక్కడే ఉంటాను నీతో తోడుగాను అని చెప్పేసి అబ్బాయికి ఏదో తినిపించి, తల్లి ప్రేమ ఎలా అనడం ఉంటుంది మరి, తినిపించి ఆ ట్యాబ్లెట్లు వేయించి దగ్గరుండి నీకేం కాదులే నేను ఉన్నాను దగ్గరే ఉంటానులే అని చెప్పేసి పక్కన సోఫాలోనైతే ఆవిడ పడుకుంటే అర్ధరాత్రి 2 అయితే అవుతుంది. 2 అయిన సమయంలోని ఈవిడ పక్కన ఎవరో కూర్చొని కిందన, ఈవిడ సోఫాలో పడుకుంది కదా, ఈవిడ కిందన పక్కన కూర్చొని ఎవరో ఏడుస్తున్నట్టుగానైతే, ఆ తల బాదుకొని ఏడుస్తున్నట్టుగానైతే వినపడుతుంది ఈవిడికి. చిన్నగా వినపడుతూ ఉంటే పెద్ద పట్టించుకోలేదు ముందు. అది రాను అలాగా గట్టిగానైతే వినిపిస్తుంది. ఎవరో అని ఏడుస్తారు చూడండి కొంతమంది, భయపెట్టేటట్టు అలా అయితే ఏడుస్తునేసరికి టక్కున భయపడి తక్కువని లేచేసరికి చుట్టూ అంతా చీకటి. తన పక్కన ఎవరో ఒక ఆడ మనిషి కూర్చొని జుత్తంతా పీక్కొని ఏడుస్తున్నట్టుగా కనిపించి మాయమైపోయేసరికి ఎవరికైనా భయం వేస్తుంది కదండి, ఏంటిది అని చెప్పి జల్లు మణిపోయింది. ఆవిడ లేచి కూర్చొని ఏదో అవుతుంది ఇక్కడ, ఏదో తిరుగుతుంది అని చెప్పేసి లోపలికి వెళ్ళి గంగాజలం తీసుకొచ్చి అక్కడంతా కూడా చల్లిందంట. చల్లితే ఈ పిల్లోడు పడుకున్నాడు నిద్ర మధ్యలోని కలవరిస్తూ లేస్తూ కూర్చుంటారు కదా, అలాగా ఒక్కసారిగా ఇలా పడుకున్నాడు. ఇలా లేచాడంట. లేచి అది జల్లద్దన్నానా వెళ్ళిపో అని తిడుతున్నాడంట. అంటే ఏవో చెత్తగానైతే తిడుతుంటే వీడికి అయితే అర్థమైంది ఏదో అయ్యింది వీడికి, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి వెంటనే ఇంకా ఆడు జల్లొద్దని చెప్పినా కూడాను శుభ్రంగా వాడి మీద అంతా కూడా చల్లేసి ఏడుపంట ఇలాగా మొహం అంతా కూడా గీరేసుకొని ఏడుస్తున్నాడంట. ఏదో పెద్ద తప్పు అయిపోయినట్టు. నన్ను వదిలేవే, ఎందుకే నన్ను నా మీద ఇలా జరుగుతున్నావు అంటూ మాట్లాడుతున్నాడంట. ఆడవాళ్ళు చూడండి మాట్లాడతారు. అలా మాట్లాడుతుంటే ఈవిడ వేసేసి లోపలికి తీసుకువెళ్ళిపోయి వాళ్ళ నాన్నకి పిలుచుకొని వచ్చి వీడికి ఏదో తేడాగా జరిగింది, ఏం జరిగింది ఏంటో రేపు తెల్లవారి మన ఆచార్యుల గారి దగ్గరికి తీసుకెళ్దామని చెప్పిందంట. అతను కూడా అక్కడికి వచ్చి చూడండి, తల్లిదండ్రి డబ్బులు ఇచ్చి ఇంత ప్రేమగా చూసుకొని అన్నీ చేస్తుంటే రోగం కొంతమంది పిల్లలకి ఇలానే ఉంటారు. అయితే వాడేమో అలాగా కూర్చుండిపోవడం, పడుకోకుండా అలా కూర్చొని వీళ్ళిద్దరు కాస్త కోపంగా చూడడం అంట. మళ్ళీ కొంతసేపటికి పడుకోబెడితే మళ్ళీ పడుకొని మళ్ళీ లేచి కూర్చొని అక్కడి నుంచి పారిపోవడానికి, ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి అయితే చూస్తున్నాడంట. వీళ్ళు గమనించారు. ఇంకా అలాగా రాత్రంతా కూడాను శివరాత్రి జాగరం అయిపోయింది. మొత్తానికి తెల్లవారేసరికి ఫీవర్ ఇంకా ఎక్కువైంది. వీడేంటంటే అన్కాన్షియస్ స్టేజ్లోకి అయితే వెళ్ళేసరికి అందులో ఒక్కగానొక కొడుకు. వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళి సెలైన్ అది ఎక్కించారు. ఇంకా దానికి తోడు డిహైడ్రేట్ అయిపోయాడు. ఒక పక్క మోషన్స్, ఇంకా అలాగే బ్లడ్ కూడా పోయింది కదా. వాడికేమో ఇక్కడే ఉంచండి, మేము చూసుకుంటాము, ఏం కాదు అని డాక్టర్లు అయితే చెప్తున్నారు. డాక్టర్లు ఎలాగేనండి
డాక్టర్ల బాధ్యత ఏంటి అని అంటే అక్కడ ఉన్నంత కాలం కూడాను ఆ ప్రాణాన్ని కాపాడదాం అని చూస్తూ మనకి కూడా అలానే చెప్తారు. ఏం కాలేదండి, అంతా బాగుంది అని చెప్తారు. అంతా అయిపోయిన తర్వాత సారీ అండి మా చేతుల్లో ఏం లేదని చెప్తూ ఉంటారు. మరి ఇలానే ఏం కాదులేండి, పర్వాలేదు, మేము చూసుకుంటాం, మీ పిల్లాడికి ఏం కాదు, డిహైడ్రేట్ అయిపోయాడు కదా, ఇప్పుడు ఎలాగా డ్రిప్ ఎక్కిస్తున్నాం కదా, అంత నార్మల్ అయిపోతుందని చెప్పారంట. వీళ్ళు ఏంటంటే భయపడిపోతున్నారు. వాళ్ళ అమ్మ అసలు ఆగట్లేదు. ఆవిడ లేదండి ఏదో తేడాగా ఉంది, ఆచార్యులు గారిని పిలుద్దామండి అని చెప్పేసి ఆయనేమో హాస్పిటల్కి ఆయన రానంటుంటే బతిమలాడి బామాలి డబ్బులు ఇస్తాము అని ఆశ చూపించి అతన్ని అయితే రప్పిస్తే అతను వచ్చాడంట. వచ్చి నాడి పట్టుకొని చూశాడంట. చూసిన తర్వాత పిల్లాడి ఆజ్ఞాచక్రం మీద అంటే ఇక్కడ నుదుటి మీద బొట్టను మీద పెట్టి ఏదో మంత్రం జపిస్తూ చూశాడంట. చూసి వెంటనే తీసేసి అమ్మ ఇది నా వల్ల కాదు, దీనికి వేరే మనుషులు ఉంటారు, మీ వాడేదో చేశాడు, ఎవరినో వెనక్కి తీసుకొచ్చాడు, తనతో పాటుగాను ఎవరికైనా భూత వైద్యులకు చూపించండి అని అతను చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళ సర్కిల్లోని ఎవరికో కనుక్కొని అతనైతే మధ్యాహ్నానికల్లా మళ్ళీ ఆ అబ్బాయిని అక్కడ డిశ్చార్జ్ చేయించేసి తీసుకొని వెళ్ళిపోయి ఎవరో భూత వైద్యుడు తెలుసా అని అంటే అదేదో చాలా పల్లెటూరు టైప్ అనమాట. అక్కడికైతే తీసుకువెళ్ళారంటే పిల్లాన్ని తీసుకొని, నీరసంగా ఉన్న పిల్లాన్ని తీసుకొని వెళ్ళి చూపిస్తే అతనేమో సరే నేను చేస్తాను, ఇంత అవుతుంది అని ముందే చెప్పేశాడంట. చెప్పేసి సాయంత్రం కల్లా అన్ని ఏర్పాట్లు చేసి అప్పుడు మీకు చెప్తాను, అప్పటి వరకు ఇక్కడే కూర్చోబెట్టండి ఆ పిల్లాడిని అని చెప్పేసి అక్కడే కూర్చోబెట్టించి చుట్టూ ఏదో ముగ్గులాంటిది వేసాడంట. ఆ పిల్లాడు అలానే కూర్చొని ఉన్నాడంట, మొహం దించుకొని. అతను అక్కడే దగ్గరే ఉన్నారు. ఏవేవో తెప్పించారంట. తెప్పించి పూజకి సామాన్ని కూడాను ఏవో బలుల కోసం కూడా తేవాలి అని అంటే అర్జెంటుగా కావాలి అప్పటికప్పుడు అని చెప్పేసి ఏవో అవి కూడా తెచ్చారంట. తెచ్చిన తర్వాత అబ్బాయిని ఏదో పెద్ద ముగ్గు వేసి ఆ మధ్యలో కూర్చోబెట్టించి చుట్టూ కూడాను ఏవో చల్లారంట. చల్లిన తర్వాత ఎదురుగా కూర్చొని ఇతను మంత్రాలు చదువుతూ ఆ పిల్లడి మీద ఇలాగేదో మంత్రం చదివి విభూతి అయితే వేశాడంట. వేసేసరికి ఒక్కసారిగా అంతవరకు నీరసంగా ఉన్న పిల్లడు లేచి ఇలా కూర్చొని అతని కాస అయితే చూస్తున్నాడంట. చూస్తుంటూ నన్ను ఏం చేయగలవురా, నువ్వేం చెయ్యలేవు అది ఇది అని మాట్లాడుతున్నాడంట. ఆడవాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా అయితే వినిపిస్తుంది ఆ అబ్బాయి గొంతులో నుంచి మాట. వినిపించేసరికి ఎవరు నువ్వు, ఎందుకు ఈ పిల్లాడిని పట్టుకొని హింసిస్తున్నావు, వదిలేయి ఆ అబ్బాయిని, వదలకపోతే నేను బంధిస్తాను అలా ఇలా అని అంటున్నాడు. అంటుంటే నేనేమైనా వచ్చానా, వాడే నా దగ్గరికి వచ్చాడు, వచ్చింది కాకుండా నన్ను అవమానించాడు అని మాట్లాడుతుంది. నిన్నేం అవమానించాడు, నువ్వు ఎక్కడున్నావు, ఆ పిల్లాడు ఎక్కడున్నాడు, నీ దగ్గరికి రావడం ఏంటి అని అంటే సమాధిలో ఉంటుండగా నా మీద ఇలాగా యూరినేట్ చేశాడు అని చెప్పేసి చెప్పిందంట. అందుకనే వాడితో వచ్చేసాను, వీడిని కూడా నాతో తీసుకుపోతాను. సో వీడు ఏం చేశాడు అని అంటే అక్కడ యూరినేట్ చేశాడు కదా, అప్పుడే పట్టుకొని వీడి వెనకాతలు అయితే వచ్చేసింది ఆవిడ. అయితే అప్పటి నుంచి వీడిని కొడుతుందన్నమాట, హింసిస్తుంది. వీడిని రకరకాలుగా హింసించి ఆవిడతో పాటు తీసుకుపోవడానికి. ఇలాంటి పనులు చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఏం జరగదు, సింపుల్గా ఇలాంటివి ఏవో జరుగుతాయి. కొంతమందికి అయితే అసలు కనే కనిపించవు, అసలు ఇలాంటివి పట్టాయి అని అనుకోము మనం. ఏదో జబ్బుతో బాధపడుతున్నారో అని అనుకుంటాం. సడన్గా క్యాన్సర్లు వచ్చేడాలు, సడన్గా వాళ్ళకి కడుపులో ఏదో అయిపోయి వాళ్ళ కిడ్నీస్ పోవడాలు, అల్సర్ వచ్చి చచ్చిపోవడాలు. ఎందుకు చచ్చిపోతారో తెలియదు, ఇలా ఏదో ఒక రోగం బయటపడుతుంది, చచ్చిపోతారు. కారణం ఏంటంటే ఇదిగో ఇలాంటి చిత్తిని పని ఏదో చేస్తారనమాట. మరి అలాగనే అయ్యింది. అయితే ఆవిడైతే చెప్పిందంట ఇలా చేశాడు, అయితే నీ కోపం చల్లారడానికి మేము ఏం చెయ్యాలి చెప్పు. అక్కడికి వచ్చి ఆ సమాధి దగ్గరికి వచ్చి ఎక్కడైతే వీడు యూరినేట్ చేశాడో అక్కడంతా కూడా క్లీన్ చేసేసి అక్కడ నాకు భోజనం పెట్టండి, నేను అడిగిన భోజనం పెట్టండి, అలాగే నాకు అక్కడ బలి ఇవ్వండి, అప్పుడే నేను ఈ అబ్బాయిని వదులుతాను, లేకపోతే వదిలేదే లేదు, వీడిని తీసుకుపోతాను నేను నాతోనే అనేసి అనడంతో సరే నువ్వేం చెప్తే అదే చేస్తాము అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడంతా కూడా ఈ పిల్లాడిని కనుక్కొని ఎక్కడ ఏం చేస్తావు బాబు అని అడిగి అక్కడంతా కూడా శుభ్రం చేయించి ఆ సమాధి దగ్గర అంతా కూడాను మళ్ళీ అక్కడ వీళ్ళు
ఆవిడకి ఏవేవి కావాలందో అవన్నీ కూడా తెప్పించి పెట్టి అక్కడ రాత్రి సమయంలో ఇవన్నీ చేశారు వీళ్ళు. చేసి పెట్టి బలి అయితే ఇచ్చారంట. అయితే చచ్చిపోయిన ఆవిడ యంగ్ పర్సన్, పెళ్ళయి కొంతకాలమే, పిల్లలు కూడా లేరు, ఏదో అనారోగ్యం వచ్చి చచ్చిపోయింది ఆవిడ. చచ్చిపోవడం వల్ల ఆవిడకి ఇంకా లైఫ్ మీద ఆశ ఉంది. ఆ టైంలోని, అది కూడా అమావాస్య టైంలోని ఈ పిల్లోడు వచ్చి ఇలాంటి ఘనకార్యం చేశాడు. ఇంకా ఆవిడకి కోపం వచ్చి వీడి వెనకాతలు అయితే పడిందనమాట. ఈ పనులన్నీ కూడా చేసి మళ్ళీ అక్కడి నుంచి ఆవిడ మళ్ళీ వీడి వెనకాతలు రాకుండా ఏవో కట్టడలు చేసి ఆ సమాధి చుట్టూ ఏదో వేశారంట, తవ్వేసి ఏదో వేశారంట, మళ్ళీ అవి పూడ్చిపెట్టారంట. అలాగే ఏవో చేసి ఈ అబ్బాయికి కూడాను తాయెత్తు ఏదో ఇచ్చారు. దయచేసి ఇలాంటి పనులు ఇంకెప్పుడు కూడా చెయ్యొద్దు అని చెప్పి వాళ్ళ నాన్న అయితే చెప్పి మళ్ళీ హాస్టల్కి అయితే పంపించాడంట. హాస్టల్కి పంపించిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా ఆ అబ్బాయి, ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో ఆ అబ్బాయి మిగతా వాళ్ళకి చెప్పడంతో వీళ్ళకైతే తెలిసింది. మళ్ళీ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి. షేర్ చేసి వ్యూవర్షిప్ని పెంచండి. మరికొంతమంది మనలాంటి హర్రర్ ప్రేమికులకి ఈ వీడియోని, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్.